ఫ్రెండ్స్, మీ అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో చాక్లెట్లను తయారు చేసే ఫ్యాక్టరీ క్యాడ్బెరీ అనే ఒక ఆయన ప్రారంభించారు. ఆయన భక్తిపరుడు, ప్రార్థనపరుడు గనుక తన ఫ్యాక్టరీ బాగా అభివృద్ధి చెందింది. అంతేకాక ఆయన కుమార్తె హెలెన్ క్యాడ్బరీ 12 సంవత్సరాల వయసులో ప్రభువును అంగీకరించింది. ఆ తర్వాత క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇస్తూ దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండేది. తాను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు తన స్కూల్ పుస్తకాలతో పాటు తన పెద్ద బైబిల్ని కూడా మోస్తూ ఉండేది. అది చూసి ఆనందించిన ఆమె తండ్రి క్యాడ్బరీ ప్రతి ఒక్కరూ వారి స్కూల్కు లేక ఆఫీస్కు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ను తీసుకొని వెళ్ళి ఖాళీ సమయాల్లో చదువుతుంటే ఎంత బాగుండు అనుకొని జేబులో పట్టునంత చిన్న బైబిల్ని కొని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన ఆమె స్నేహితులంతా అలాంటి చిన్న కొత్త నిబంధన కొనుక్కోవాలని ఆశించారు. అట్టి స్థితిలో చిన్న బైబిల్కు గిరాకీ పెరిగింది. అప్పుడు హెలెన్ క్యాడ్బరీ మరియు ఆమె స్నేహితులందరూ కలిసి ప్యాకెట్ న్యూ టెస్టిమెంట్ లీగ్ను స్థాపించారు. ప్యాకెట్ సైజ్ కొత్త నిబంధనను అచ్చువేయించారు. వారంతా బైబిల్ను శ్రద్ధగా చదువుతూ బైబిల్ చదవడానికి ఆసక్తిగా ఉన్నవారికి ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. తద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. శరీరమునకు పుష్టిని, ఆనందాన్ని కలుగజేసే క్యాడ్బెరీస్ చాక్లెట్ ఇప్పటికీ ప్రపంచమంతటా పేరు పొంది ఆహారముగా ఉన్నట్లే ఆ హెలెన్ క్యాడ్బరీ స్థాపించిన ప్యాకెట్ న్యూ టెస్టిమెంట్ లీగ్ ఇప్పుడు ప్రపంచమంతా అనేక లక్షలాది మందికి జీవాహారముగా నిలిచింది. దేవుని వాక్యాన్ని అందించుచున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని చెప్పేసి గొప్ప పలుకులు పలికారు. కనుక నేడు మనము కూడా మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆ హెలెన్ క్యాడ్బరీ లాగా తాను తీయని ఆహారాన్ని అందిస్తూ దానితో పాటు చక్కటి జీవవాక్యాన్ని కూడా అందించగలిగింది. నేడు మన జీవితాలు కూడా క్యాడ్బరీ లాగా, ఆ క్యాడ్బరీ న్యూ టెస్టిమెంట్ లాగా మన జీవితాలు కూడా అనేక మందికి మాదిరికరంగా జీవ ఆహారాన్ని పంచే ఒక సాధనముగా ఉండునట్లు దేవుడు మలుచునుగాక. ఆమేన్.